లూథరాన్ వృద్ధాశ్రమంలో అనగాం చేంద్ర గాను శ్రీమతి సరిత ప్రమోద్ దామెర గారు, శ్రీమతి రాధిక శివభరత్పల్లి గారు, శ్రీమతి శైలయ శ్రీధర్ మురళి గారు, శ్రీ విశాల్ గుడుమణి గారు, శ్రీమతి కీర్తన గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా విరుస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మాస లక్ష్యంగా 65 మంది రాష్ట్రపతులకు ఆకలి తీర్చడానికి ఆ లక్ష్మీదేవి ఆశీస్సులతో శ్రీమతి సరిత ప్రమోద్ దామెర గారి, రాధిక శివభరత్పల్లి గారి, శైలయ్య శ్రీధర్ మురళి గారి, శ్రీ విశాల్ గుడుమణి గారి తండ్రి గారైన కీర్తిశేషులు శ్రీ గుడుమణి సత్తయ్య గారి సంవత్సరిక మాంసిక సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు శ్రీమతి శైలజ శ్రీధర్ మురళి గారిచే అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తిశేషులు శ్రీ గుడుమణి సత్తయ్య గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతికరం కోరుకుంటూ స్వర్గభాపు చెందిన మనసారా కోరుకుంటూ, అలాగే కీర్తిశేషులు శ్రీమతి చంద్రలీల గుడుమణి గారికి కూడా నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఇరువురి ఆత్మలకు శాంతికరం కోరుకుంటూ వారికి స్వర్గభాపు చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. కీర్తిశేషులు శ్రీ గుడుమణి సత్తయ్య గారి వారి సంవత్సరిక ఆబ్దికం సందర్భంగా వారి పుణ్యతిథి సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదా ఆశయం, చేరిన ప్రతిగమ్యం స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి, ప్రేమానురాగాలతో మా అందరికీ వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గభాపు చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటివారి మొహంలో ఎల్లప్పుడూ చిరునవ్వులు పోయిస్తూ అందరి హృదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమైన మీ మధురాస్మృతులతో సదాపైలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గభాపు చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి సరిత గారికి, శ్రీ ప్రమోద్ దామెర గారికి, శ్రీమతి రాధిక గారికి, శ్రీ శివభరత్పల్లి గారికి, శ్రీమతి శైలయ్య గారికి, శ్రీ శ్రీధర్ మురళి గారికి, శ్రీ విశాల్ గుడుమణి గారికి, శ్రీమతి కీర్తన గారికి, అలాగే కీర్తిశేషులు శ్రీ గుడుమణి సత్య గారి కొడుకులకు, కోడలకు మరియు కూతుర్లకు, అల్లులకు, మనమలకు, మనమరాళ్ళందరికీ కూడా దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయ లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ, అలాగే మీకు నిరంతరంగా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసాదించమని దేవుని వేరుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి సరిత గారికి, శ్రీమతి రాధిక గారికి, శ్రీమతి శైలజ గారికి, శ్రీమతి కీర్తన గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దేవుని మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీమతి శైలజ శ్రీధర్ మురళి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు, పితృదేవతల పెద్దల ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ ఉన్నారని కోరుకుంటూ వారి 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 కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నారో అది నెరవేరాలని కోరుకుంటూ వారికి అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కువరిస్తున్న తండ్రి లాంటి పెంటయ్య సార్కు మరియు పుష్పలమ్మ గారికి పాదాభివందనం చేస్తే ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జరగని కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తున్న 100 మంది 1000 మంది చేపిస్తున్న పెంటయ్య సార్కు మరియు పుష్పలమ్మ గారి వారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీమతి శైలజ శ్రీధర్ మురళి గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం, దాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు
ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ మర్దకాజా, అలాగే రైస్, అలాగే బెండకాయ కర్రీ, టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ, 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 సుఖీభవ.